నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్ల సొంత నిధులతో సైకిళ్లు పంపిణీ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిర్ణయించారు. తొలి విడతలో 7,000 సైకిళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే వీఆర్సీ మైదానంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించటంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీఆర్సీ మైదానాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి వాతావరణం అనుకూలిస్తే జూలై 24 లేదా 25 తేదీల్లో సైకిళ్ల పంపిణీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం వీఆర్సీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి తమ ప్రభుత్వం వీఆర్ హైస్కూల్ను రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దిందన్నారు. 1,100 సీట్లు ఉన్న పాఠశాలకు 4,500 దరఖాస్తులు రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. నెల్లూరులో ఏదైతే వీఆర్ హైస్కూల్ ఎలక్షన్స్కు ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ను మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతోమంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను ఒక మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడికి పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ వీఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1,100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న పిల్లలు, ఇప్పుడు 8, 9, 10కి ఇస్తున్నాం. 7వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇస్తే ఏదన్నా సరిగా ఈ యొక్క ట్రాఫిక్ రోడ్లలో ఏదైనా ఇబ్బంది అవుద్దామని అంటే వాళ్ళకి జనవరిలో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. జనవరి అప్పుడు పిల్లలు కూడా కొద్దిగా పెద్దతారు, మెచ్యూరిటీ వస్తుందని దాంతో. కాబట్టి 7వ తరగతి పిల్లలకు కూడా రేపు జనవరి పొంగల్ హాలిడేస్ రాగానే ఇవ్వటం జరుగుతుంది.